మన ప్రభు మన రక్షకుడైన యేసు నామములో అందరికీ వందనాలు. మరి ఈరోజు మనం సువార్త కూటమికి వచ్చి ఉన్నాం. దానికి ముందు కూడా మనము ఈ మత్తయి సువార్త గురించి కొంచెం క్లుప్తంగా ఈరోజు తెలుసుకుంటాం. మత్తయి సువార్తలో ఉన్న వారు ఎవరు, మరి ఒక్కొక్క క్యారెక్టర్ ఎవరు, మరి వారిలో నుంచి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి, యేసు ప్రభు వారిలో ఎలా కనిపించాడు, వారు ఏ విధంగా యేసు ప్రభువును మరి ఫాలో అయ్యారు, అంటే యేసు ప్రభు మార్గంలో వారు ఏ విధంగా నడిచారు, మరి వారిలో ఉన్న బలహీనతలేంటి, వారిలో ఉన్న శక్తులేంటి, మరి వారి జీవితం ద్వారా, వారు నడిచిన జీవితం ద్వారా బైబిల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయాలు మనము తెలుసుకుంటాం. ముఖ్యంగా మనం ఈరోజు చూడండి, సామెతలు 17 మనం వెళ్ళక ముందు ఒక 2 వాక్యములు మనం ధ్యానించుకొని ఆ వాక్యానుసారము ఎలా వారు జీవించారో మనము నేర్చుకుంటాం. సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. సామెతలు 17వ అధ్యాయము 9వ వచనము మనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. అలాగే సామెతలు 10వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడనూ జ్ఞాపకము చేసుకున్నదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నాయన ప్రభువా, సకల స్తోత్రములు మీకే చెల్లునుగాక. తండ్రి ప్రభువా, నాయన మా పాప పరిహారార్థ బలిగా కల్వరి శిలువలో మాకు బదులుగా మీరు మరణించినందులకై మీకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమనుపై మాపై కుమ్మరించినందులకు తండ్రి మీకు స్తోత్రమయ్యా. తండ్రి దేవా, నాయన ప్రభువా, మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి ఒక చిన్న మందగా తండ్రి మీ వాక్యమును దానించుకొనిచుండగా తండ్రి ప్రభువా, మీ సన్నిధానాన్ని ఇక్కడ ఉంచండి. తండ్రి మీ వాక్య జ్ఞానమును మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి నాయన అయోగ్యుడను ప్రభువా, దేనికి పనికిరానటువంటి వాడను ప్రభువా, అయినప్పటికీ తండ్రి ప్రభువా, మరి నాయన ఇచ్చిన ఈ శ్లాఘ్యతను బట్టి తండ్రి మీకు స్తోత్రములు. తండ్రి ప్రభువా, నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి నాయన. తండ్రి ప్రభువా, నాయన మీరే పరలోకము నుండి మీ మాటలను మాకు దయచేయమని ప్రభువా మరి వేడుకుంటున్నాం. తండ్రి ఆ వాక్యములను తండ్రి నాయన మా హృదయంలో నాటుకొని ప్రభువా, తండ్రి మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని తండ్రి మీ మార్గములో మీ మార్గదర్శకత్వంలో మేము నడుచుకునేలాగున సహాయాన్ని కృపను దయచేయమని అడుగుతూ ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసు నామమున మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మనం మత్తయి సువార్త నుంచి మొదలెడతామండి. మత్తయి సువార్తలో ఈ మత్తయి భక్తపరుడు ఈ మత్తయి సువార్తను కేవలము యూదుల కొరకే రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మత్తయి భక్తిపరుడు ఈ మత్తయి సువార్తను చూసినప్పుడు కేవలం ఇది యూదులకు మాత్రమే రాసినట్లు మనము చూస్తున్నాం. అందుకే ఆయన మత్తయి సువార్త మొదలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు వంశావళి నుంచి మొదలు పెట్టాడు. యేసుక్రీస్తు వంశావళి నుంచి మొదలుపెట్టి యేసు ప్రభుల వారు దావీదు వంశానికి చెందినవాడు అని రూఢిపరుస్తున్నాడు.
ఇక ఇవన్నీ చదివితే 1 నుంచి 16 వరకు మనం చదివితే గన ఆ 16లో మనకు మొత్తము 3 తరాలు కనబడతాయి. 3 తరాల్లో మనకి ఇక్కడ ఉన్న వ్యక్తులంతా కలిపి 1 నుంచి 16 వరకు చూస్తే వ్యక్తుల సంఖ్య 46 మంది వ్యక్తులు పేర్లు ఇక్కడ కనబడతాయి 1 నుంచి 16 వరకు. మత్తయి భక్తిపరుడు ఎందుకు ఇలా వంశావళితో చెబుతున్నాడంటే యూదులకు చెబుతున్నాడు. ఈ పాత నిబంధన ఈ కొత్త నిబంధనకు మధ్యలో ఉన్న గ్యాప్ లో, అంటే ఆ దేవుడు మాట్లాడని ఆ సమయంలో ఈ ఇశ్రాయేలీయులు చెల్లా చెదురై ఇక్కడికి వచ్చేసరికి, అంటే మత్తయి సువార్త మనం మొదలుకునేటప్పటికీ వారు ఏ స్థితిలో ఉన్నారంటే వారు రోమా చక్రవర్తుల పరిపాలనలో ఉన్నారు. రోమా చక్రవర్తుల పరిపాలనలో ఉండి వారు మెస్సయా కోసం ఎదురు చూసేవారు. యూదులు మెస్సయా కోసం ఎదురు చూచేవారు. కానీ వారు చూచే మెస్సయా ఎలాంటి వాడో వాళ్ళ ప్రకారం ఏంటంటే ఆయన గొప్ప పరిపాలకుడు, ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వారు నమ్మేవారు. అది వారు భౌతికంగా మాత్రమే ఆలోచించేవారు. ఎందుకంటే వారు రోమన్ల చక్రవర్తుల పరిపాలనలో వారు కొద్దిగా అంటే బాధలకు గురయ్యేవారు. వారి పట్ల అన్యాయం జరిగేది. కాబట్టి వారి వంశపు రాజు వచ్చి వారిని కాపాడతాడు అని వారు నమ్మేవారు. ఆయనే మెస్సయా అని కూడా వారు నమ్మేవారు. మరి ఈ యేసుక్రీస్తు మనం జననం చూస్తే గన మనం ముఖ్యంగా నెక్స్ట్ లాస్ట్ కు వచ్చేసరికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే యోసేపు. మనం ఈరోజు యోసేపు గురించి మనము చూద్దాం. 18వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు జన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూదుల యొక్క పెళ్లి, యూదులు పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండేది, వాళ్ళలో ఉన్న ముఖ్య అంశాలేంటో కూడా మనము తెలుసుకోవాలి. యూదుల పెళ్లి జరగాలంటే అక్కడ వారు 3 అంశాలు ఉండేవి వాళ్ళ పెళ్లిలో. యూదుల పెళ్లిలో 3 అంశాలు ఉండేవి. మొట్టమొదటి అంశం ఏంటంటే ఇద్దరు, అంటే మగవారి తరపున ఆడవారి తరపున 2 కుటుంబాలు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి సరిపోతుంది పెళ్లి చేయాలి అని ఒక డెసిషన్, ఒక నిర్ణయం అనేది తీసుకునేవారు. అది మొట్టమొదటి విషయం. యూదుల పెళ్లిళ్లలో మనం చూస్తే వారి ఆచారపరంగా 3 అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది ఇరు వంశాల వారు ఒక నిర్ణయానికి వస్తారు, మా అబ్బాయిని మీ అమ్మాయికి పెళ్లి చేసుకుందామని. ఆ తర్వాత అంటే ఆ నిర్ణయం వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు. రెండవ అంశం. ఫస్ట్ 2 కుటుంబాలు వారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత వారు పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారు, ఈమె అతనికి ప్రదానం చేయబడినది అని. అంటే వాగ్దానం చేస్తారు. దాన్ని ఇంగ్లీష్ లో బెట్రోతల్ అంటారు. వాగ్దానము చేస్తారు. యాక్చువల్ గా చెప్పాలంటే యూదుల ప్రకారము ఎప్పుడు ఈ ప్రదానం చేయబడిందని పబ్లిక్ గా జనాల్లో వాళ్ళు చెప్తారో అప్పుడే వారికి పెళ్లైపోయినట్లు లెక్క. ఇంకా వాళ్ళు విడిపోవాలంటే ఆ సంబంధాన్ని, ఆ బంధాన్ని విడగొట్టుకోవాలంటే కేవలం పరిత్యాగ పత్రిక ద్వారా గాని లేకపోతే కేవలం చావు ద్వారా మాత్రమే. ఆ రెండే. అంటే వాళ్ళు ఇంకా శారీరకంగా కలవలేదు. అంటే మనకు ఒక నిశ్చితార్థం లాగా, మన సైడ్ చూస్తే ఈ రెండో అంశం ఏంటంటే నిశ్చితార్థం లాగా. ఆ తర్వాత 3వ అంశము వారికి పెళ్లి చేయబడుతుంది. పెళ్లి చేసిన తర్వాత వారు కలిసి సహజీవనం చేస్తారు. అలా 3 అంశాలు ఉంటాయి. యూదుల ఇండ్లలో పెళ్లి జరగాలంటే ఈ 3 అంశాలు ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే గన యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత అంటే రెండో అంశం అయిపోయింది. వారిద్దరు కుటుంబాలు కలిశారు. మరియకి అలాగే యోసేపుకు పెళ్లి జరగాలని నిర్ణయించారు. ఆ తర్వాత వారు పబ్లిక్ గా కూడా అనౌన్స్ చేశారు, జనంలో అందరికీ చెప్పారు ప్రదానము చేయబడిన తర్వాత. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఆ ప్రదానం చేయబడిన తర్వాత ఏం జరిగిందంటే
వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు శారీరకంగా కలవక ముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ అంశం మనం బాగా పరిశీలిస్తే అప్పుడున్న ఆ పరిస్థితుల్లో ఈ విధంగా ఎవరైనా ప్రదానము చేయబడిన తరువాత ఎవరికైనా ఒకరికి ప్రదానం ఒక స్త్రీని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన తరువాత తనతో కాకుండా ఇతరులతో తను శయనించినప్పుడు అది ఒక సామాజిక కళంకంగా వాళ్ళు భావించేవారు. దాన్ని సోషల్ స్టిగ్మా అంటారు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనముంటే మనం ఏం చేస్తాం? యాక్చువల్గా యూదుల ప్రకారము ఇలా అంటే ప్రదానం చేయబడిన తర్వాత ఆ స్త్రీ గాని లేకపోతే ఆ స్త్రీతో ఇతర పురుషుడు గాని శయనించినప్పుడు ఉన్న శిక్ష ఏంటో చూద్దాం. ఆది కాండము, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23, 24 ఎవరన్నా చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23, 24 వచనాలు. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గమని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేగియున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించెదరు. అంటే ప్రదానం చేయబడిన చిన్నది ఎవరితోనైనా శ్రేణిస్తే ఆ ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపేసేవారు. మరి ఇప్పుడు ఇక్కడ మరియకు తెలుసు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉన్నది అని. ఇంకా దేవదూత అతనికి యోసేపుకు ఈ విషయం తెలియపరచలేదు. తెలియపరచక మునుపు ఇంకా యోసేపుకు దేవదూత వచ్చి తనకు చెప్పలేదు. పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి ఉందని చెప్పలేదు. మరి ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడో చూడండి. 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు, మత్తయి సువార్త, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆయన కావాలంటే అప్పటికి పరిత్యాగ పత్రిక ఇచ్చేయచ్చు. పరిత్యాగ పత్రిక ఇచ్చేసి ఆమెను సర్వ సమాజంలో నిలబెట్టి ఈమె ఈ తప్పు చేసింది కాబట్టి నేను ఆ పరిత్యాగ పత్రిక ఇస్తున్నానని చెప్పొచ్చు. అలా చెప్తే ఏమవుతుంది? రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ ఆయన అక్కడ ఆ విధంగా ఆలోచించలేదు. కేవలము మనం ఇక్కడ చదువుకుంటూ పోతే దానిలో ఉన్న లోతైన అర్థాన్ని మనం తెలుసుకోలేం. కానీ ఒక్కసారి మనము యోసేపు స్థానంలో ఉంచుకుంటే మనం మెదడులో కలిగే ఆ డిస్టర్బెన్స్ ఎలాంటిదో మనకు తెలుసు. ఒకవేళ పురుషులు అనుకుంటే మనకు ప్రదానం చేయబడిన నిశ్చితార్థం జరిగిన స్త్రీ అలా ఉంది అని మనం ఊహించుకున్నప్పుడు, అది తెలిసినప్పుడు మనం ఏ విధంగా మనము రియాక్ట్ అవుతాం? మనం ఏ విధంగా దానికి రియాక్ట్ అవుతామంటే ఏ విధంగా ప్రతిస్పందిస్తాం? అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ కి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో మనకు కూడా రక్తం ఉడికిపోతుంది. ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. తికమక ఒక కన్ఫ్యూజన్ అనేది మన మైండ్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి, నా జీవితంలోనే ఇలా జరిగిందే, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మంచి అమ్మాయి నాకు దొరకాలనుకున్నాను, కానీ ఈ విధంగా నా జీవితంలో జరిగిందే, మరి నేను ఇప్పుడు ఏం చేయాలా? ఖచ్చితంగా మనము పెళ్లి క్యాన్సిల్ చేసుకునేవారమే. ఇంకా కావాలంటే ఆమె గురించి చెప్పి ఇలా ఉంది కాబట్టి మనము మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలని ఆమెను వీధిలో నిలబెట్టేవారంగానే మన మనసు ఉంటుంది. కానీ దైవత్వం అది కాదు. యోసేపు దైవత్వాన్ని అక్కడ చూపించాడు. దైవత్వం ఏంటంటే ఆయన అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఈ ఉద్దేశం తీసుకునేటప్పుడు అంటే రహస్యంగా ఆమెను విడనాడాలా అని
ఉద్దేశం తీసుకోక మునుపు ఆయనకు ఎన్నో ఆలోచనలు వచ్చింటాయి. ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, అంతకు ముందు కనపరిచిన 46 మందిని తీసుకుంటే ఆయన వంశావళే, ఆయన వంశంలో వారే. ఆయన అనుకున్నాడు, మరి నా వంశంలో వాళ్ళు ఎలాంటి వారు, నా వంశంలో వాళ్ళు ఎలాంటి వారు? 46 మందిలో చూస్తే హంతకులు ఉన్నారు. ఈ 46 మందిలో హంతకులు ఉన్నారు, వ్యభిచారం చేసిన వారు ఉన్నారు, పాపం చేసిన వారు ఉన్నారు. అలాంటి కుటుంబంలో నేను వచ్చినాను, అలాంటి కుటుంబంలో నుంచే నేను వచ్చినాను. మరి ఈమె కూడా పాపం చేసింది, ఆయనకు తెలియదు కదా అప్పటికి. కాబట్టి ఆమెను అవమానపరచకుండా, రహస్యంగా అంటే పబ్లిక్ అంటే వీధిలో పెట్టకుండా, తను బాధ పెట్టకుండా తన్ను వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాడు రహస్యముగా. అంటే ఇంకా కొన్ని చోట్ల చూస్తే గన యేసు ప్రభువు వారు బైబిల్లో చెప్పాడు, ఎప్పుడైనా కానీ నీ తమ్ముడితో నీకు ఏదైనా సమస్య ఉంటే మొట్టమొదటిగా రహస్యంగా నువ్వు ఒక్కడి వెళ్లి అతనితో మాట్లాడు. ఆ మాట్లాడిన తర్వాత కూడా అతను వినలేదు, ఇంకా పాపం విడిచిపెట్టలేదు అంటే ఆ తర్వాత ఇంకొక ఇద్దరిని తీసుకువెళ్లి తనతో మాట్లాడు. అప్పటికీ తను ఇంకా వినలేదు, తను ఇంకా పాపంలోనే ఉన్నాడు, పాపం మానలేదు. ఆ తర్వాత సంఘానికి తెలియపరచు. కాబట్టి అక్కడ యోసేపు చూస్తే గన ఆయన ఎంతో కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఆయన రక్తం ఉడికింటది, ఏంటి ఇలా జరిగిపోయింది, ఈమె ఇంత నీచమైందనే ఆలోచన తనకు వచ్చింటది. మామూలు మనిషి తన కూడా. మరి అయినప్పటికీ ఆయన భక్తిపరుడు కాబట్టి, ఆయన దేవుని అడుగుజాడల్లో నడిచేవాడు కాబట్టి, ఆ జ్ఞానము తనకుంది కాబట్టి తను కూడా ఈ పైన వంశావళిలో 46 మందిలో నా వంశంలో వాళ్ళు తప్పు చేయలేదా, నా వాళ్ళు తప్పు చేయలేదా, మరి అలాంటి వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నేను వీధిలో పెట్టి నిలబెడతానా వాళ్ళందరినీ? నా ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని నేను వీధిలో నిలబెడతానా అనే ఒక ఆలోచన తనకు కూడా వచ్చి ఉంటుంది. వచ్చి ఆమెను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఎప్పుడు ఈ విధంగా జరిగిన వెంటనే, ఎప్పుడు దైవత్వంగా దైవ మార్గములో ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడో ఏం జరిగిందో చూడండి. 20వ అధ్యాయం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. అంటే అప్పటికైనా భయపడుతున్నాడు, చేర్చుకోవాలా వద్దా, కన్ఫ్యూజన్, వదిలిపెట్టాలా, మరి ఏం చేయాలా. అయినా కూడా అయినప్పటికీ ఆమెను అవమానపరచకూడదు, ఆమె వీధిలో అంటే పబ్లిక్ గా ఆమెను షేమ్ చేయకూడదు, ఆమెను అవమానపరచకూడదు అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పాడు. ఎప్పుడు యోసేపుకు దూత కనబడ్డాడు చెప్పండి ఇక్కడ? ఎప్పుడు యోసేపుకు దూత మాట్లాడాడు, దూత కనిపించాడు, మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు? తను ఆలోచించుకొనుచుండగా, దానికి ముందు ఆయన దైవత్వంలో ఉన్న నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు ఇతరులను మనం అవమానపరచకుండా వారు చేసిన తప్పులను రహస్యంగా వారికి తెలియజేశాడో అప్పుడు దూత ప్రత్యక్షమయ్యాడు. మనం గమనించుకోవాలి, ఇప్పుడు మన జీవితాల్లో ఎన్నిసార్లు దూత మనకు ప్రత్యక్షం కావాలనుకున్నాడో, మన ప్రత్యక్షం కావాలనుకుని మన పక్క నుంచి వెళ్ళిపోయాడో ప్రత్యక్షం కాకుండా. దేవదూత మన ప్రత్యక్షం కావాలని ఆశ కలిగి ఉన్న ఎన్నో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎంతమంది దేవదూతలు మనల్ని మన పక్క నుంచి వెళ్ళిపోయారో మనకు ప్రత్యక్షం కాకుండా. మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మనము దైవ మార్గములో మనం యేసు ప్రభువును మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మార్గములో మనము నడిచేటప్పుడు అసలు స్వనీతి అనేది మనం మర్చిపోవాలి. మనం ఇంకా మనకున్న ఒకే ఒక బలహీనత ఏంటి అంటే, మనం దైవత్వంలో ఎదిగే కొద్దీ స్వనీతి మనలో పెరుగుతుంది. స్వనీతి అంటే మన సొంత నీతి. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా చేస్తే కరెక్ట్, ఇలా చేస్తే రాంగ్, నేను చెప్పిందే కరెక్ట్, నేను ఆలోచించిందే కరెక్ట్, అలా కరెక్ట్ అనుకొని ఎంతమందిని మనము బాధ పెట్టామో మనకు తెలుసు. యోసేపు దేవుని నీతిని ఆలోచించాడు. దేవుని నీతిని బట్టి ఆయన నడుచుకున్నాడు. ఆయన స్వనీతి
కలిగిన మనిషి కాదు. యోసేపు స్వనీతి కలిగిన మనిషి కాదు. ఆయన గొప్ప భక్తిపరుడు. అందుకే ఆయన వంశంలో ఎంతమంది ఉన్నా ఆయన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ భూమి పైన యేసు ప్రభువు వారికి తండ్రిగా ఉండడానికి. దేవుడు ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ ఏర్పరచుకునేటప్పుడు లోతుగా, అంటే ఆయనకు తెలుసు ఈయన ఎలాంటి వాడు, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఏర్పరచుకోవాలి, ఎవరిని ఏర్పరచుకుంటే తన పని చేయగలడనేది దేవునికి బాగా తెలుసు. ఇంకా ఈ యోసేపు జీవితంలో చూస్తే, ఇంకా ముందు మనం చూస్తే గన ఆయన దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దేవుడు చెప్పినట్లు ఆయన్ను ఐగుప్తుకు తీసుకెళ్లాడు. మళ్ళీ ఐగుప్తుల నుంచి మరి ఇంకెక్కడ తీసుకెళ్లాడు? నజరేత్ అనే ఊరికి కూడా ఆయన్ను తీసుకెళ్లిన ప్రతిసారి దేవదూత అతనికి మార్గము చూపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు మనము దేవుని మార్గదర్శకత్వాన్ని ఇష్టపడతామో, దేవుని యొక్క గైడెన్స్ ని మనం ఎప్పుడు ఇష్టపడతామో, ఆయన ఇంకా మనకు ఎక్కువ మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆయన దేవుడు ప్రత్యక్షమై దేవదూత ప్రత్యక్షమై చెప్పిన తర్వాత ఆమెను మళ్ళీ చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆమెను శారీరకంగా యేసు ప్రభువు పుట్టేంత వరకు కలవలేదు. దేవుడు చెప్పిన మాటను, అది ఏమైనా పర్లేదు, అప్పుడున్న యూదుల ప్రకారము అది తప్పు. మరి ఆయనకు ఎన్ని అవమానాలు వచ్చింటాయో ఆ అవమానాలన్నీ ఆయన లెక్క పెట్టలేదు. సమాజంలో నా పరిస్థితి ఏంటి, సమాజంలో నా పొజిషన్ ఏంటి అని ఆయన ఆలోచించలేదు. కేవలం దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు తన ఉద్దేశాన్ని తనకు తెలియజేశాడు, ఆయన దాన్ని ఫాలో అయిపోయాడు, పాటించాడు అంతే. అంటే ఎప్పుడు కూడా మనము దేవుడు మన ఎడల ఒక నిర్ణయం కలిగి ఉంటే, ఒక ఉద్దేశం కలిగి ఉంటే, ఆ ఉద్దేశం మనకు తెలియవచ్చినప్పుడు ఆ ఉద్దేశాన్ని మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొని మనం ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. ఇది రెండవదిగా మనము యోసేపు జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, ఆయన మన ఎడల ఒక ఉద్దేశం కలిగిన తర్వాత, ఆ ఉద్దేశాన్ని మనకు తెలియజేసిన తర్వాత, బైబిల్లో ఒక వాక్యం ద్వారానో దేవుని వర్తమానం ద్వారానో మన హృదయం దానికి ఆ వాక్యం మన హృదయానికి టచ్ అయినప్పుడు, ఆ ఉద్దేశాన్ని మనం తెలియజేసినప్పుడు, ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చే వారమై ఉండాలి. అలా నెరవేర్చే వారమై ఉండి, ఎప్పుడు దేవుని మార్గదర్శకత్వాన్ని మనం ఇష్టపడతామో, ఆయన ఇంకా 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 ఎలాంటి కన్ఫ్యూజన్ వచ్చినా నీ జీవితంలో నీకు క్లియర్ గా మార్గాన్ని చూపించేవాడుగా ఉంటాడు. ఇదే మన దేవుడు ప్రణాళిక చూస్తే, మరి యేసు ప్రభుని ఏ వంశంలో పుట్టించాడండి? ఆ యేసు ప్రభు వంశావళి 46లో చూస్తే, ఆయన ఎన్నుకున్న వంశంలో హంతకులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, పాపం చేసిన వారు ఉన్నారు. యేసు ప్రభు జీవితం చూస్తే ఆయన కేవలము పాపులను ఎంతగానో ప్రేమించాడు. ఒకసారి మనం జక్కయ్య గురించి చూద్దాం. లూకా 19వ అధ్యాయము 19వ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ, ఇది చూడండి 7వ వచనం మనం చూస్తే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనికిరి. ఆయన ఎలాంటి వాడు? పాపి అయిన
మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిది. యేసు ప్రభు ఎప్పుడు పాపుల కొరకే వచ్చాడు. మన పాపుల దగ్గర, మన దగ్గర బస చేయడానికి, మనలో నివసించడానికి, మనలో ఉండడానికి ఆయన వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ. ఆ మనుషుడు ఎవరు? పాపి అయిన మనుషుని నేనే. పాపి అయిన మనుషుని నేనే. నా దగ్గర బస చేయడానికి ఆయన వచ్చాడు. నా దగ్గర బస చేయడం, పాపి అయిన నా కొరకు ఆయన బస చేయడానికి, నా దగ్గర ఉండడానికి, నాలో ఉండడానికి, నన్ను ఆయన మార్గంలో నడిపించడానికి, నన్ను మరణం నుండి నిత్యత్వం వైపు నడిపించడానికి ఆయన నా దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు. జక్కయ్య అనే పాపి గురించి. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రూపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేడితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళిక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. మనం యేసు ఒక జీవితంలో చూస్తే ఆయన పాపుల్ని ఎప్పుడు మాటి మాటికి నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఈ పాపం చేసావు అని మాటి మాటికి అదే మాట మాట్లాడిన వాడుగా లేడు. అదే మాట మాట్లాడి వారిని దూరం పెట్టిన వాడిగా కూడా లేడు యేసు ప్రభు మన జీవితంలో చూస్తే ఎవరైనా పాపిని ఆయన చూసినప్పుడు, ఆయన పాపి అని అతను తెలిసినప్పుడు, పాపం చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఈ పాపం చేసావు అని మాటి మాటికి అదే మాట మాట్లాడే వ్యక్తిగా ఆయన లేడు. ఆయన పాపిని క్షమించాడు, పూర్తిగా క్షమించాడు. ఆయన ఒకటే ఒక మాట, ఎన్ని చోట్ల మనం చూసినా కూడా ఆయన ఒక్క మాటతో గద్దించాడు, మీరు వెళ్ళిక పాపము చేయకము. ఆ మాటే ఆయన ఎంతో గట్టిగా మాట్లాడిన మాట ఏదంటే అదే, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకము. మనమైతే చూడండి, సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం చూస్తే మరి మన జీవితం ఎలా ఉంది? ప్రేమను వృద్ధి చేయగూరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. మరి యోసేపు జీవితంలో చూస్తే ఇప్పుడు మరియా చేసిన, అంటే ఆయన ప్రకారం తప్పిదమే అది. మరి ఆ తప్పిదాన్ని తను దాచిపెట్టడానికి ప్రయత్నించాడా, లేకపోతే వీధిలో పెట్టడానికి ప్రయత్నించాడా? దాచిపెట్టడానికి ప్రయత్నించిన తర్వాత, అంటే మళ్ళా తను స్వీకరించిన తర్వాత, దూత చెప్పిన తర్వాత, మళ్ళీ మరియను తను భార్యగా స్వీకరించిన తర్వాత మళ్ళీ మాటి మాటికి అదే మాట ఎత్తి ఆమెను బాధ పెట్టినట్లు లేదు. ఇంకా ఆమెతో, అంటే యేసు ప్రభు వారు ఏ కళంకము లేకుండా మానవ ఏమంటారంటే అంటే మనుషుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రమేయం లేకుండా జన్మించాడని చెప్పడానికి దానికి కూడా ఆయన సహకరించాడు. ఏ విధంగా అంటే యేసు ప్రభు పుట్టేంత వరకు ఆమెతో కలవలేదు శారీరకంగా. ఇది మనం గమనించుకోవాల్సిన విషయం. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. అందుకే మనం ఎప్పుడైనా గాని, ఎక్కడైనా గాని మనం కలుసుకున్నప్పుడు ఎక్కువ దేవుని మాటలే మాట్లాడుకోవాలని, ఒకరి గురించి మనం మాట్లాడితే, ఈరోజు నేను నేర్చుకున్న విషయం కూడా ఇదే, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. అలాగే ఇంకా దేవుడు కూడా మన అవమానాల్ని కప్పడానికి, ఆయన ప్రేమతో మన అవమానాల్ని కప్పడానికి, మనల్ని అవమానంలో నుంచి తప్పించడానికి ఆయన మన
భూలోకానికి వచ్చి మానవ శరీర కలవరి శిలువలో మనకు బదులుగా ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఏ చేతులతో ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఏ చేతులతో మనల్ని సృజించాడో అదే చేతులకు శిలువ వేసుకున్నాడు. అదే చేతుల్లో చీలలు గుచ్చబడ్డాయి. అదే చేతులకి. ఇంకా మనము చూస్తే గన మనం ఒక్కొక్క వాక్యం మనం చదివితే నిజంగా ఎంతో మనము నేర్చుకోవాల్సిన విషయం, ఎంతో నేర్చుకోవాల్సిన వారంగా మనం ఉంటాం. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే గన యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఎవరైనా నిజంగా మనం గమనించుకోవాల్సిన విషయం, మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం, ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్త్రీ ఒక వ్యభిచారి, మనకు తెలుసు ఆమె వ్యభిచారం చేస్తుంది అని తెలిసినప్పుడు, లేకపోతే ఆమె ఒక వ్యభిచారిని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎంత నీచంగా మాట్లాడతామో మనకు తెలుసు. అది మనం సంబోధించేది, అదే మనకు తెలుసు దాని గురించి. అవునా? నిజంగా మన జీవితంలో మనం మాట్లాడలేదా? మరి యేసు ప్రభు ఎలా ప్రబోధించాడు, ఎలా సంబోధించాడు? అమ్మా ఏమన్నాడు? అమ్మా. చూడండి, ఆయన ఆ వ్యభిచారి స్త్రీని ఆ చేతులతోనే నిర్మించాడు. అయినప్పటికీ ఎంతో ప్రేమను, రాజ్యాన్ని తనకిచ్చాడు, పరిపాలించమన్నాడు, ఈ భూలోకాన్ని అంతా పరిపాలించమన్నాడు. ఆమె కూడా ఆ మనుషుల్లో ఉన్నామే. కానీ ఆమె ఆజ్ఞను అతిక్రమించి దేవుని మార్గంలో వెళ్ళక ఆమె పాపం చేసింది. అయినప్పటికీ ఆమెను ఏమని ప్రబోధించాడు, ఏమని సంబోధించాడు? అమ్మా. నిజంగా ఈ మాట నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా బాధేసింది. ఇంత మార్గదర్శకత్వం మనకెందుకు కనబడలేదు? ఈ మాట అమ్మాని మనం ఎప్పుడైనా ఎవరన్నా అలాంటి విచారాలు లేకపోతే నీచంగా ఉన్న వాళ్ళమో, లేకపోతే మనం సినిమాలో ఎవరు అదే అంటాం, ఖచ్చితంగా అంటాం. అన్న వాళ్ళమే మనం, దాని గురించి నాది లేదా అన్న వాళ్ళమే. అవునా? మన జీవితాల్లో అన్నవాళ్లమే, నోరు పారేసుకున్న వాళ్ళమే. కానీ దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, సమస్తము ఆయన ద్వారా కలిగిన దేవుడు, ఆయన లేకుండా ఏదీ కలగని దేవుడు, ఆయన ఏమని సంబోధిస్తున్నాడండి? అమ్మా అని సంబోధిస్తున్నాడు. చూడండి, ఇంకా 8వ వచ్చి అదే మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే 21వ వచనం చదవండి. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతములైనను యెరూషలేములో ఉన్న మీ తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. ఇక్కడ కూడా ఒక సమరయ స్త్రీ ఉంది. ఆ సమరయ స్త్రీకి 5 భర్తలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు భర్త కాని ఇంకొక వ్యక్తితో తను ఉంది. తనకు తెలుసు, యేసు ప్రభువుకు తన పాప జీవితం తెలుసు. అయినప్పటికీ ఆయన ఏమని సంబోధించాడండి ఇక్కడ? అమ్మ. నిజంగా మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ. మనము టక్కని ఎవరన్నా ఏదన్నా ఒక తప్పు చేస్తే మనము దైవత్వంలో మనకు ఎక్కువ తెలుసు అనుకొని, మనం గర్వపడి, మనం మనసు అనీతిగా ఆలోచించుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎంతో మందిని బాధ పెట్టే వారంగా ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఆ విధంగా బాధ పెట్టలేదు. అందరినీ ఆయన సమానంగా ప్రేమించేవాడే. ఇంకా ఏమని చెప్పాడంటే, ఇంకొక సన్నివేశంలో ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి రమ్మంటే అక్కడ ఒక స్త్రీ వచ్చి తన పాదాలు అత్తరుతో తుడిచినప్పుడు ఆయన బాధపడుతుంటే ఆయన ఒక విషయం చెప్తూ ఏమని చెప్పాడంటే, ఎంత పాపం ఎక్కువ చేస్తే, ఎవరికి ఎంత క్షమాపణ కలిగితే వారు అంత దేవుణ్ణి ప్రేమిస్తారంట ఎక్కువగా. వారు దేవుణ్ణి అంత ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పాడు. నువ్వు ఒకరికి అప్పిచ్చావు, ఒకరికి 5 దినార్లు ఇచ్చావు, ఒకరికి 10 దినార్లు అప్పిచ్చావు, వారిద్దరు నీకు అప్పు కట్టలేకపోయినారు, వారిని నువ్వు క్షమించావు. నువ్వు ఎవరిని ఎక్కువగా క్షమించినట్లు అన్నాడు. 10 దినార్లు నాకు అప్పించిన వాడే ఎక్కువగా క్షమించిన, అతడే నేను ఎక్కువ ప్రేమ గలవాడు అని చెప్పాడు. అంటే ఆయన ఎవరిని ఎంత ఎక్కువగా క్షమిస్తాడో ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయన అంతగా ప్రేమించేవారు. మరి ఆయన అంతగా మనల్ని క్షమించి ఆయనే తన మానవ శరీరధారి. ఇంతకుముందు కూడా చెప్పానండి, ఎప్పుడైనా మనం చాలా మంది అంటే చెప్తా ఉంటారు యేసు ప్రభు కూడా ఒక ప్రవక్తే అని.
యేసు ప్రభు కూడా ఒక ప్రవక్తే. ఆయన ప్రవక్తల్లో ఆయన కూడా ఒక ప్రవక్తే అని చెప్తారు. కానీ ఎప్పుడైనా ఒకటి మీరు గమనించండి, నా గురించి నేను చెప్పాలంటే నా లక్షణాలు ఏంటి, నేను ఏ విధంగా ఆలోచిస్తాను అని నేను చెప్పాలంటే నా భార్య కూడా చెప్పలేదు. 100% నా గురించి భార్య కూడా చెప్పలేదు. నేనే చెప్పాలి. నా గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. కాబట్టి ఆయనే మానవ శరీరం ధరించాడు. ఆయన గురించి చెప్పడానికి, ఆయన మన కొరకు ఏం చేశాడు అనేదానికి, మరి ఆయనే లోకమును ఎంతో ప్రేమించిన గనుక అలాంటి ఆయన మనల్ని తన చేతులతో సృష్టించిన ఆయన. ఇంకొక అంశం తీసుకుంటే ఆయన చేతులు అన్నప్పుడు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటంటే ఆయన మార్గదర్శకంగా ఉండాలి. ఏ దేవుడైనా గాని మన దేవుడిలో ముఖ్య లక్షణం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆ దేవుడు అనే అతను మనకు మార్గదర్శకంగా ఉండాలి. ఆయన చెప్పాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నాడు. అలాగే రాజుగా ఉన్నవాడు ఏం చేయాలంట, పరిచారము చేయాలని. అదే యేసు ప్రభువు ఆయన శిష్యుల కాళ్ళు కడిగాడు. ఏ చేతులతో మనల్ని నిర్మించాడో, సమస్త అధికారం ఉంది, నాశనం చేసేయచ్చు. ఏ చేతులతో, అదే చేతులతో మళ్ళీ ఎంత తగ్గించుకున్నాడంటే అదే చేతులతో మళ్ళీ మన కాళ్ళు, ఆయన శిష్యుల కాళ్ళు కడిగాడు. మరి ఇంత వినమ్రమైన మనసు ఉందా మనకు? ఇంత మన జీవితాల్లో మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మనం ఎటు వెళ్తున్నాం? మనము ఆధ్యాత్మికతలో ఎదిగే కొద్దీ మన స్వనీతిని మనము పట్టిపోతున్నామా? దేవుని నీతి ఏంటో ఎరిగి మనం పోతున్నామా? మనం ఆలోచించే వారంగా ఉండాలి. యోసేపు జీవితంలో చూస్తే ఆయన మంచి భక్తి గలవాడు, స్వనీతి లేనివాడు, దేవుని నీతి కలవాడు. ఇంకా యేసు ప్రభువు మనం జీవితం చూస్తే ఆయన పాపుల కొరకే ఈ భూలోకానికి వచ్చాడు. పాపులతోనే ఉన్నాడు, కానీ ఎప్పుడు వారిని అసహించుకోలేదు, ఎప్పుడు వారి మనస్సును బాధ పెట్టలేదు. నువ్వు పాపికి దూరంగా పో అని ఆయన చెప్పలేదు. ఆయన సంబోధించిన విధానం కూడా చూస్తే, అమ్మా, మనమైతే నిజంగా నాకు ఇది వాక్యం చదివినప్పుడు నిజంగా నా కళ్ళ నుండి వచ్చాయి. నిజంగా నా జీవితంలో వాళ్ళని ఎన్నోసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రోజు బైబిల్ చదివాను, మరి నాకు ఈ తలంపు ఎందుకు రాలేదు? ఆయన ఇలా సంబోధిస్తున్నాడే, ఒక వ్యభిచారిని రాళ్లతో కొట్టి చంపేయాల శిక్ష, అలాంటి ఆమె సంబోధించే విషయం అమ్మ అంటే ఎంత ప్రేమ. అక్కడ మనం గమనించాల్సింది దేవుని యొక్క ప్రేమ. అలాగే చూడండి, ఎప్పుడు మనం ప్రేమ కలిగి ఉంటామో ఇతరుల ఎడల, ఎప్పుడైనా కూడా వారి తప్పిదములు మనము కప్పేవారంగా ఉంటాం, వారి దోషములు మనము కప్పేవారంగా ఉంటాం. వారిని బయట పెట్టాం, ఎప్పుడు బయట పెట్టి అవమానపరచం, ఎప్పుడు దాన్ని కప్పేవారంగా ఉండి వారిని ప్రేమతో సరిదిద్దే వారంగా ఉంటాం. ఇది దేవుని నీతి, ఇది దైవత్వం. యోసేపు తీసుకున్న నిర్ణయము దైవత్వం. అలాగే నోవా జీవితంలో కూడా జరిగింది. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి 27 వరకు చదవండి. ఆదికాండము 9వ అధ్యాయము 20 నుంచి 27 దాకా. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. ఒక్క విషయం అండి, ఇక్కడ ఈ నోవహు వచ్చేసి మరి ద్రాక్షరసం తాగి మత్తుడైపోయాడు. ఆయన వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. పడి ఉన్న తర్వాత కనానుకు తండ్రి అయిన హాము ఏం చేశాడంటే, తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అరే నాన్న ఇలా పడిపోయాడు, బయట చెప్పడం. అలా చేశాడు, ఇలా చేశాడు, అలా ఉన్నాడు, వాని జీతం ఇలా ఉంది, వీని జీతం ఇలా ఉంది, వీడి జీతమే ఇంత, ఇంకా వీడింతే, వీడు మారడు, వీడు దేవుళ్ళలోకి రాడు, వీళ్ళని దూరంగా పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. మన స్వనీతి అది, మన స్వనీతి. దేవుళ్ళు ఎదిగిన తర్వాత మనకు వచ్చే మన స్వనీతి అది.
కానీ దేవుని నీతి అది కాదు. కానీ ఇక్కడ కూడా హాము చేయాల్సిన పని ఏంటంటే, యాక్చువల్ గా దైవత్వంలో ఏంటంటే తన తండ్రి నగ్నంగా ఉండడం కూడా ఆయన చూడకుండా ఉండాల్సింది ఆయన చూశాడు. మరి చూసిన తర్వాత అట్లీస్ట్ ఆయన కప్పాల. ఆయన చేయాల్సింది ఏంటి? ఆయన తన తండ్రి నగ్నంగా ఉన్నప్పుడు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు ఆయన్ను కప్పకుండా ఆయన పోయి ఏం చేశాడు? ఉన్న ఇద్దరు సోదరులకు సంగతి బయలుపరిచాడు, బయట పెట్టేస్తున్నాడు. కానీ ఆయన దైవత్వంలో ఉన్న నిర్ణయం ఏంటంటే పాపములు మనము కప్పేవారంగా ఉండాలి, అవమానపరచకూడదు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? మీద 23వ వచనం. అప్పుడు షేమును యాపెతును వస్త్రముడు తీసుకుని తమ ఇద్దరు భుజం మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనకతట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అంటే వారి తండ్రి దిశములను కూడా వారు చూడకూడదు. అక్కడ ఉన్న రూల్ అప్పుడు వారు కాదు, యూదులలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అలా మనం చెప్పడం చాలా ఈజీ, బ్లాంకెట్ తీసుకెళ్లి వెనక నుంచి ఇటువైపు కప్పేశారని. కానీ చేసేటప్పుడే తెలుస్తుంది ఏదైనా కానీ. వారు ఇంకా 10 మందికి చెప్పారా? లేదా వాళ్ళకి వాళ్ళ బంధువుల వర్గానికి అందరికి తెలిసి నా ఇట్లా పడిపోయినాడని చెప్పాడా? లేదు, వాళ్ళు కప్పారు. అంటే దోషములు ఎవరు కప్పుతారో వారికి ఆ మనిషి పైన ఎక్కువ ప్రేమ ఉంటది, వారిపైన ఎక్కువ ప్రేమ ఉంటది. యోహాను 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందుకే మన దోషమును కప్పేదానికైనా భూమి మీదకి వచ్చాడు. కానీ మనము నిజంగా ఒక సంఘములో గాని, మన ఇంట్లో వారిలో అయినా గాని, ఒక భార్య భర్త ఎడలైనా గాని, భర్త భార్య ఎడలైనా గాని తప్పు చేసినప్పుడు మనం కప్పేవారంగా ఉన్నామా? లేకపోతే మాటికి అదే మాటలు పెట్టి తలంచి వారిని బాధ పెట్టేవారంగా ఉన్నామా? ఒక ఇంట్లో అయినా గాని, ఒక సంఘంలో అయినా గాని మనం ఎలా ఉన్నాం? చూడండి, ఎప్పుడైనా కానీ మనము నిజంగా ప్రేమించగలిగితే, నిజంగా దేవుని మార్గంలో నడిచే వారమై ఉంటే ఏం జరుగుతుందో 25వ వచనం. కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచెను, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును. వారిద్దరిని దీవించడం జరిగింది, అతన్ని శపించడం జరిగింది. మనం ఎప్పుడు మన జీవితాల్లో ఎదుటివారి తప్పును మనము చూపించే స్థితిలో ఉన్నామో, మాటికి దాన్నే జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నామో, దాన్నే మన స్వనీతితో మనం నిర్ణయం తీసుకునే వారంగా ఉన్నామో, మనం కూడా శపించబడిన వారం అవుతాం. అలా కాకుండా యోసేపు తన జీవితంలో దైవత్వంలో ఉన్న నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకొని మనం కూడా యోసేపులాగా ఎప్పుడైనా కానీ మనము ప్రేమించగలిగితే, మన బంధువులైనా గాని, మనల్నైనా గాని, సంఘములో తోటి సహోదరులైనా గాని ఇంత ప్రేమతో యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా ప్రేమించి మన దోషం పొందేవారంగా ఉన్నాం. మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనము ప్రేమ యొక్క ముఖ్య లక్షణం మనం ఈరోజు గమనించుకోవాలి. ప్రేమ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ప్రేమ దోషములను కప్పును, జరిగిన సంగతిని మాటికి జ్ఞాపకము చేసుకున్నది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం. హీ ఫర్గెట్స్. వెన్ హీ ఫర్గివ్స్, హీ ఫర్గెట్స్. ఎప్పుడు దయదలుస్తాడో అప్పుడు నీ పాపంను జ్ఞాపకం చేసుకోడట, మర్చిపోతాడు. ఇంకా దేవుడే ఆయన ఎవరైనా క్షమించినప్పుడు ఇంకా ఆయన చేసిన పాపాలని గుర్తు చేసుకోడు. మనం కూడా ఇలాగనే మన జీవితాల్లో ఉంటే మన కుటుంబాల్లో ఒక ఇద్దరు మనుషుల మధ్య సంబంధం కూడా చాలా అందంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోకూడదు, మాటికి అదే గుర్తించి బాధ పెట్టకూడదు. మాట ఎత్తించి ఉన్నందురాలు బాగుంటాం,
ఆ తర్వాత ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు ఆ మాట ఎత్తేస్తాం టక్కని. నీదా నాకు తెలియదా, నువ్వు ఎట్లున్నావా లేదా ముందు అని. అది భార్యాభర్తలైనా కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య అయినా కావచ్చు, సంఘంలో ఉన్న సహోదరుల మధ్య అయినా కావచ్చు. మనము యోసేపు జీవితంలో మనం నేర్చుకున్నట్లు, అలాగే యేసు ప్రభు వారి జీవితంలో మనం నిజమైన ప్రేమ, నిజంగా మనం ఇతరులను ప్రేమిస్తున్నామంటే ఎలా ఉండాలో నేర్చుకున్నట్లు మన జీవితాల్లో మనం కూడా ఇతరుల ఎడల మనం ఒకరిని బాధ పెట్టకుండా, అదే మాటి మాటికి జ్ఞాపకం చేసుకుని అదే మాట్లాడుకుంటూ అదే సంగతులు మాట్లాడుకోకుండా మనం దేవుణ్ణిలో ఎక్కువగా ఎదగాలని దేవుణ్ణి మనము ప్రార్థించుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించిన ఆమేన్.